హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీ ముందుకైతే దివిస్ ల్యాబొరేటరీ జాబ్స్ నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. సో ఈ జాబ్ నోటిఫికేషన్లో కంపెనీలో పనిచేసే ఒక ఎంప్లాయీ చెప్పిన పచ్చి నిజాల గురించి అయితే వీడియో మొత్తం ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. సో దివిస్ ల్యాబొరేటరీలో వర్క్ చేస్తున్న ఒక ఎంప్లాయీ అయితే మనకి ఇంటర్వ్యూ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియో ఎండ్ వరకు చూసినట్లయితే అర్థమవుతుంది. ఈ వీడియో చేయడానికి నేను ఎంతో కష్టపడ్డాను. మా కష్టానికి తగ్గట్టుగా ఒక మంచి లైక్, కమెంటు మరియు షేర్ చేస్తే చాలామందికి మరి ఇంటర్వ్యూలో ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి, దివిస్ ల్యాబొరేటరీలో ట్రై చేస్తున్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. సో మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి మరియు లైక్ చేసి షేర్ చేయండి. సో ఇక ఆలస్యం చేయకుండా ఇంటర్వ్యూ అయితే స్టార్ట్ చేసేద్దాం. హలో బ్రదర్, మీ గురించి మన సబ్స్క్రైబర్కి ఒకసారి చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, నేను డివిస్ ల్యాబొరేటరీలో వర్క్ చేస్తున్నా. నేను 10th మీద వచ్చాను. మా ఊరి పేరు ఆంధ్ర ఒడిశా బార్డర్ కాశీనగర్. నేను నోట్రా బ్లాక్ 1లో వర్క్ చేస్తున్నాను. దివిస్ ల్యాబొరేటరీలో ఇంటర్వ్యూ టైంలో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఇక్కడ 10th మీద ఇంటర్వ్యూ వెళ్తే క్వశ్చన్లు ఏమి ఉండదు. నార్మల్ జస్ట్ నెట్వేటివ్ ప్లేస్, మీరు ఏం చేస్తున్నారు, మీ అమ్మ నాన్న ఏం చేస్తున్నారు, అలా కొన్ని క్వశ్చన్లు అడుగుతారు, అంతేగాని మరి అంతగా ఏం లేదు. అదే బీఎస్సీ కెమిస్ట్రీ అనుకో, నార్మల్గా అడుగుతారు, క్వశ్చన్లు కూడా అడుగుతారు నార్మల్గా. ఓకేనా? దివిస్ ల్యాబొరేటరీ నుంచి ప్రతి జాబ్ నోటిఫికేషన్లో ఫ్రీ ఫుడ్, ఫ్రీ రూము, ఫ్రీ అకామిడేషను, ఇలా ఫ్రీ అంటారు కదా, ఆ ఫెసిలిటీలన్నీ వాళ్ళు మీకు ఎలా కల్పిస్తున్నారు? మీ రివ్యూ ఏంటి? ఇంకోటి, ఇక్కడ ఫుడ్ రూమ్స్ ఎలా ఉంటాయి చెప్తున్నా. ఇక్కడ ఫుడ్ రూమ్ చాలా బాగానే ఉంటాయి. తర్వాత మనకి కంపెనీ తరపున 2 పీస్ డ్రెస్ పీస్ ఇస్తారు, షూ ఇస్తారు, స్వెట్స్ ఇస్తారు. తర్వాత పిఎఫ్ ఉంటుంది, ఏస్ ఉంటుంది, చాలా బాగానే ఉంటాయి. దివిస్ ల్యాబొరేటరీలో పనిచేస్తున్న ఎంప్లాయీకి వాళ్ళ శాలరీ ఇంక్రిమెంట్ ఎలా ఇస్తారో, అసలు బోనస్లు అసలు ఉంటాయా లేవా, ఈ విషయాల గురించి ఏమైనా చెప్తారా బ్రదర్? బోనస్ కూడా ఉంటాయి. ఇంకోటి ఇంక్రిమెంట్ 10th మీద అయితే 2000, అదే బీఎస్సీ కెమిస్ట్రీ అనుకోండి అది 4000. ఓకేనా? తర్వాత ఇంకోటి ఇంక్రిమెంట్ 10th మీద అయితే 2000, అదే బీఎస్సీ కెమిస్ట్రీ అనుకోండి అది 4000. ఓకేనా? ఇంకోటి బీఎస్సీ కెమిస్ట్రీ వాళ్ళు మన వైజాగ్లో వెహికల్స్ ఉంటే వైజాగ్లోనే జాబ్ ఇస్తున్నారు. సపోజ్ వెహికల్స్ లేకపోతే ఇక్కడ 3 months అయినా 6 months అయినా ట్రైనింగ్ ఇచ్చి కాకినాడ పంపిస్తున్నారు. బ్రదర్, మన ఛానల్లో ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ అడిగే ఒకే ఒక క్వశ్చన్, అన్న దివిస్ ల్యాబొరేటరీలో వర్క్ ఎలా ఉంటుంది, హార్డ్గా ఉంటుందా, మామూలుగా ఉంటుందా, ఒకసారి తెలుసుకొని చెప్పండి అంటున్నారు. ఇంకోటి క్వశ్చన్ అడిగారు బ్రో, డివిస్లో వర్క్ ఎలా ఉంటాయి? 10th మీద వర్క్ ఓకే, ఒక మాదిరిగా ఉంటాయి, బాగానే ఉంటాయి. అదే బీఎస్సీ కెమిస్ట్రీ అనుకోండి, ఒక వర్క్ బాగానే ఉంటుంది. బీపీఏలో డాక్యుమెంట్స్ రాయడం చేయడం ఉంటాయి. బ్రదర్, నేను ఈ క్వశ్చన్లో అడిగింది ఇంక్రిమెంట్ అండ్ బోనస్ రెండింటి గురించి, కానీ మీరు ఇంక్రిమెంట్ మాత్రమే చెప్పారు, బోనస్ గురించి కూడా చెప్పండి. ఓకే. ఇంకోటి క్వశ్చన్ అడిగారు బ్రో, బోనస్ గురించి అడిగారు, నేను చెప్తున్నాను వినండి. 1 yearకి ఒక బోనస్ ఉంటుంది దసరాకి. దివిస్ ల్యాబొరేటరీలో జాబ్స్ కోసం మన సబ్స్క్రైబర్తో పాటు వేరే ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ కూడా చాలా ట్రై చేస్తున్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఆఫర్ లెటర్ గురించి మీరు వాళ్ళకి చెప్పే సజెషన్స్ ఏమైనా ఉంటే చెప్పండి. ఇంకో క్వశ్చన్ అడిగారు బ్రో, ఆఫర్ లెటర్ గురించి అడిగారు. సరే, నేను చెప్తున్నాను వినండి. ఫస్ట్ మనము ఇంటర్వ్యూకి ఫాలో అయ్యేటప్పుడు మన సెలెక్ట్ అయిన తర్వాత ఒక 3 months అయినా 4 months అయినా, లేదంటే 2 months అయినా 1 month అయినా కంపెనీ వాళ్ళు బట్టి ఉంటుంది.
అది ఎప్పుడు వస్తుందో తెలియదు, కాల్ లెటర్ అండ్ కాల్ కూడా వస్తుంది. మీరు పలానా డేట్కి రమ్మంటే ఆ డేట్కి మీరు జాయిన్ అవ్వాలి. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, ప్రెజెంట్ అయితే మన రిక్వెస్ట్ మేరకు వాళ్ళైతే ఇంటర్వ్యూ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, దివిస్ ల్యాబొరేటరీ ఎంప్లాయీకి ఒక ఇంటర్వ్యూ ఇవ్వండి అని అడిగిన వెంటనే ఎలాంటి ఇబ్బంది పడకుండా అడిగిన వెంటనే ఇంటర్వ్యూ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాంటి వాళ్ళకి మరియు మనకి హెల్ప్ చేసిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం అనేది మన బాధ్యత. అందుకే మన కమెంట్ బాక్స్లో థ్యాంక్ యూ బ్రదర్ అని కమెంట్ చేయండి, వాళ్ళకి కూడా ఒక ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈ ఇంటర్వ్యూ. సో ఈ ఇంటర్వ్యూ అయితే చాలా మందికి ఉపయోగపడింది కాబట్టి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.